నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. 2 రోజుల కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. క్వాంటమ్ వ్యాలీ, డేటా సిటీలతో ఏపీ రూపురేఖలు మారిపోతాయన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రతిబంధకంగా ఉన్న నిబంధనలను సవరిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు. గడిచిన సంవత్సరంలో 888 మందికి 8,20,87,172 రూపాయల మేర పేదవారికి సీఎం అల్ఫ్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం సంతోషంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబుకి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 2 రోజుల కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కలెక్టర్లకు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు 10 లక్ష్యాలను నిర్దేశించారు. వినూత్న ఆలోచనలు, కార్యాచరణతో వాటిని సాకారం చేయాలని స్పష్టం చేశారు. సరైన వ్యక్తుల్ని సరైన స్థానాల్లో నియమిస్తున్నామని, కలెక్టర్లు, ఎస్పీలతో ఆ ప్రక్రియ మొదలైందని తెలిపారు. ప్రతి ఒక్కరికి జవాబుదారీతనం నిర్దేశించి బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. 2 రోజుల కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఒక అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాం. ఈ అంబిషియస్ ప్లాన్ మీరు ఒకసారి చూస్తే, ఒకటి గ్రోత్ రేట్ 15% మనం అచీవ్ చేయాలి. దట్ ఈజ్ వన్ టార్గెట్. సెకండ్ టార్గెట్, ఎప్పటికప్పుడు జాబ్ అనేది, ఉద్యోగాలు అనేటివి ఎంతమందికి మనం ప్రొవైడ్ చేయగలిగితే అంత సమాజంలో సాటిస్ఫాక్షన్ వస్తుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది. రెండోది, లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. మానవ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఈరోజు ఒక నిర్ణయం చేశాం పోలీసుల్లో, ఈ సంవత్సరం 33% క్రైమ్ రేట్ తగ్గాలి. ఇది తగ్గాలి అంటే ఆ జిల్లాలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని కమ్యూనికేషన్ ఇవ్వాలి. కమ్యూనికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఫర్మ్ యాక్షన్స్ ఉండాలి. టెక్నాలజీని కూడా మీరు ఉపయోగించుకునే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అదే మరి 4వది, మీరు ఒకసారి చూస్తే ఎనర్జీ మీద ఫోకస్ పెట్టాం. రూఫ్ టాప్ సోలార్ ఆల్ ఆఫీసెస్లో, ఈవెన్ పోలీసులు కూడా, డీజీ గారిని మీ ఆఫీసుల్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మనం ఏజెన్సీకి అప్పచెప్పాం, చేస్తున్నారు. అన్ని ఆఫీసుల్లో కూడా గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇవ్వాలి. అదే మరి మేము రాయలసీమలో, ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. రాయలసీమ మొత్తం సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఉపయోగించుకొని ఆల్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్కి పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మనం కానీ సోలార్ రూఫ్ టాప్ పెట్టుకుంటే ఈ పవర్ బర్డన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల సేవింగ్స్ వస్తాయి. ఇది కూడా మనం తీసుకోగలిగితే క్లీన్ ఎనర్జీతో చాలా వరకు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇదే సమయంలో సర్క్యులర్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం. పోలీస్ వ్యవస్థ కూడా మిమ్మల్ని కోరుతున్నా, ఇందులో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఎక్కడికక్కడ పోలీసులు ఆఫీసుల్లో కానీ క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఒక సాంప్రదాయంగా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన రోడ్లు కానీ, లాజిస్టిక్స్ కానీ, హైవేలు, రైల్వే లైన్స్, పోర్ట్స్, హార్బర్స్, విమానాశ్రయాలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడానికి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ప్రభుత్వ పాలసీలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం. డెవలప్మెంట్, వెల్ఫేర్, ఈ రెండు జరగాలంటే సుపరిపాలన. ఈ 3 బ్యాలెన్స్ చేసుకొని, నిన్నంతా కూడా మీరు చూస్తే ఫస్ట్ జిఎస్టీపీ డిస్కస్ చేసాం, ఇమ్మీడియట్గా వెల్ఫేర్ గురించి మాట్లాడాం. వెల్ఫేర్ సీమ్లెస్గా లాస్ట్ మైల్కి కంపల్సరీగా చేరే పరిస్థితి రావాలి. అది ఎప్పటికప్పుడు టెక్నాలజీ చాలా వరకు హ్యాండీగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మీరు ఎక్కడికక్కడ కలెక్టర్స్ కానీ, ఎస్పీస్ కానీ ఈవీలో కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఓసారి నేను స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యేది, పబ్లిక్ పాలసీస్ వల్ల ఆ కంట్రీస్ భవిష్యత్తు మారుతుంది. హెల్త్లో టెక్నాలజీ వల్ల పెను మార్పులు వస్తాయి. నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ మీరు కూడా చూడబోతారు.
సంజీవని ఈజ్ ఎ గేమ్ చేంజర్. నేను 30% మిమ్మల్ని 33% క్రైమ్ తగ్గించమంటున్నా. అదే హెల్త్ డిపార్ట్మెంట్ని 33% బడ్జెట్ తగ్గించమంటున్నా. టెక్నాలజీ ఉపయోగించి ప్రివెంటివ్ హెల్త్కి వెళ్ళి అదే మరి క్యూరేటివ్ హెల్త్కి పోయి అది కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా చేసి ఇంకొక పక్క రియల్ టైం మానిటరింగ్ కూడా స్టార్ట్ చేసి వల్నరబుల్ పేషెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది. లాస్ట్కి వచ్చే కొందికి నేను చాలాసార్లు చెప్తున్నా, ఇండియాలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి వెళ్ళాలి. దానికి కూడా ఏ విధంగా పోవాలనో ముందుకెళ్తున్నాం. కంట్రీ మీరు నిన్న ప్రధానమంత్రి గారు GST రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈరోజు కామన్ మ్యాన్కి పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దట్ ఈస్ ఎ బిగ్ రిఫార్మ్. దీంతో సమానంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకొన్ని రిఫార్మ్స్ తీసుకురాగలిగితే నెక్స్ట్ లెవెల్కి ఎకానమీ వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం 7%, 7.5% గ్రోత్కి వస్తున్నాం. కరెక్ట్గా ప్లాన్ చేస్తే 10% ప్లస్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రపంచంలో గ్రోత్లో నెంబర్ 1 ఇండియా. ఏ దేశం కూడా మనతో పోటీ పడే పరిస్థితి లేదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విజయవాడ పోరంకిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో దేశ రాజకీయాలను మలుపు తిప్పిన సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన యుగ పురుషుడు ఎన్టీ రామారావుకు భారతరత్న వచ్చే వరకు పోరాడి తప్పకుండా సాధిస్తాంని 1947, 1984 మధ్య 26 ప్రభుత్వాలను కాంగ్రెస్ పడగొట్టిందని ఈ మహా పోరాటంలో గెలిచింది ఒక్క ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. చరిత్రలో చాలా సంఘటనలు జరుగుతాయి, ఎన్నో వాస్తవాలు ఉంటాయి. వాటిని మనకు చెప్పేది, భవిష్యత్ తరాలకు అందజేసేది పుస్తకాలే. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా 83 ఒక సంచలనం. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి ఒక అరుదైన ముద్ర వేసుకున్న వ్యక్తి, చరిత్ర సృష్టించిన వ్యక్తి, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా సజీవ చరిత్ర, అందులో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కూడా ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. నాడు జరిగింది కేవలం చరిత్ర కాదు, ప్రజాస్వామ్యంలో వర్తమానానికి భవిష్యత్తుకి ఒక సందేశం. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. ఆ రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడమే ఒక ప్రభంజనం అయితే, తర్వాత ఆయన ఎక్కడికి పోతే అక్కడ రాత్రింబగళ్ళు వెయిట్ చేసి మంగళారతులిచ్చి ఆయనకు స్వాగతం పలికారు. రాత్రింబగళ్ళు పడిగాపులు కాసిన పరిస్థితి. తెలుగు పౌరుషం, తెలుగువారి ఆత్మగౌరవ నినాదాలతో ప్రజలందరూ కోరుకున్నట్లే 83లో బ్రహ్మాండమైన మెజారిటీ, ఒక సునామీ సృష్టించారు. 3.5 దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఓడించారు. ప్రజలందరూ కూడా ఏకపక్షంగా నిలబడ్డారు. అంత మునుపు కూడా చరిత్ర మీరు ఒకసారి చూస్తే 47 నుంచి 84 దగ్గర 37 సంవత్సరాలు. 37 సంవత్సరాల్లో 26 ప్రభుత్వాల్ని పడగొట్టారు. 18 నెలలకు ఒక్కొక్క ప్రభుత్వం పోయింది. కానీ ఈ మహాపోరాటంలో గెలిచింది ఒకే ఒక వ్యక్తి, అది నందమూరి తారక రామారావు గారు. తప్పకుండా మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. ఈ దేశంలో భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని అనునిత్యం పోరాడుతా వచ్చే వరకు, సాధించే వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర, తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర. ఎన్టీఆర్ ఆశయాలు శాశ్వతంగా ఉంటాయి.
అదే సమయంలో ఆయన ఇచ్చిన మాట మీరు చూస్తే అనేక సందర్భాల్లో చెప్పిన మాట మనందరి చెవుల్లో ఇంకా వినపడుతూ ఉంటుంది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈరోజు దేశమంతా అమలు చేసే పరిస్థితికి వచ్చింది. ఆయన నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దేశం మొత్తం నదుల అనుసంధానం జరిగే పరిస్థితి వచ్చింది. ఆయన ఆ రోజు ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు ఇచ్చారు. ఈరోజు స్త్రీ శక్తి ద్వారా మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా మనం కల్పించుకున్నాం. నరేంద్ర మోడీ గారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్లు పెడితే ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆడబిడ్డలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వస్తున్నాయి. అంటే మనం చేసిన ప్రతి ఒక్క పాలసీ ఈరోజు దేశానికి ఆదర్శమైంది. భవిష్యత్తులో కూడా ఆదర్శంగా ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. యూకేలో బిజినెస్ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను చేతల్లో చూపిస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు వల్లే 15 నెలల్లో ఏపీకి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. క్వాంటమ్ వ్యాలీ, డేటా సిటీలతో ఏపీ రూపురేఖలు మారిపోతాయన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రతిబంధకంగా ఉన్న నిబంధనలను సవరిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు. Just to quickly, before I jump into my background, I know Abhishek stole my thunder by making the presentation. But 3 reasons why Andhra is able to deliver. One, we have a leadership with track record. Our Chief Minister requires no introduction. He's done it in the past with a combined state. He's doing it all over again with the new state. 2, speed of doing business. There's no state in India that's talking about it. Everyone's talking about ease of doing business. But let's understand it now. All of the companies here, the kind of investments that they're going to be making could be 10 million, ranging to about $1 billion or even more. A 6 months delay in your project throws your entire business plan. It completely goes out of whack. So we as a state understand the importance of speed of doing business. And I'll give you a few examples of how we got it done. ArcelorMittal, it's well known here. They are going to build one of India's largest steel plant in south of Visakhapatnam. And it all started with one Zoom call with Aditya Mittal. We did one Zoom call. He said he had 3 specific asks from the state. And all I said is, give me 12 hours. I need to confirm it with my chief minister. We got it confirmed and we got the project grounded. So this conversation started in June last year, 2024. Looks like June 24 is a good month because the LG Electronics conversation also started in June 2024. We are going to break ground in November for a steel plant. We got it done. Same thing with a company who name cannot be disclosed by me officially. They're going to build one of India's largest data center in Visakhapatnam. It's going to be a 1 gigawatt data center. We started it from ground up. That conversation, I think, happened around August, where I drove them personally, showed them the land, and got them excited about Visakhapatnam. To the domestic companies like TCS, with Chandra, I had this conversation, and TCS, because of the economic value that they add to the entire ecosystem and being IT, and you understand this better, we gave them land at 99 paise. We are coming after you now. Please, Abhishek, you have your first client ready now. So that's how we get things done. And that's what we mean in terms of speed of doing business. Please understand that, it's not just talk, but we actually mean it. 50% of our legislatures are first-time MLAs. 17 out of the 25 ministers are first-timers. So we bring a lot of passion, hunger. I'm one of the most senior one. This is my second term in Mr. Naidu's cabinet. But we bring a lot of passion. And that brings to the third thing, which is we're a startup state. We're not a Fortune 500 state. We're not content. We're hungry. Yeah. We're hungry for your business. And that's why in the last
15 months of this government, we've landed close to $120 billion investment. And please understand, we don't have an MOU with ArcelorMittal. We have not signed MOUs. We are not in the business of signing MOUs. We are in the business of grounding. That's our business, and we deliver on speed of doing business. So this is a little bit, I just wanted to sort of sum it up with what Abhishek shared. సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, నందమూరి రామకృష్ణ, గోరంట్ల, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ పుస్తకం 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర. ఇది యువతరం, నేటి తరం తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. ప్రజాస్వామ్యం ఏ విధంగా హత్య చేయబడింది, ప్రజల ఉద్యమం కారణంగా ఎలా నిరంకుశ శక్తులు మళ్ళా తరవంచాల్సిన పరిస్థితి వచ్చింది, తర్వాత తిరిగి మళ్ళా ప్రజాస్వామ్యానికి ఎలా విజయం వచ్చిందనే విషయాలన్నీ ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తాయి. నేనేమనుకుంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రను ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఎంతో ఉంది. కొత్త తరం, యువతరం ఆయన జీవితాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు చరిత్ర కొత్త విద్యా విధానం వస్తూ ఉంది. చరిత్ర రాసేవాళ్ళు ఈ పాఠ్యాంశాల్లో ఒక భాగంగా శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర, వివిధ పార్శ్వాలు, అలాగే ఈ ప్రజాస్వామ్యానికి జరిగినట్టు యొక్క ఆ హత్యాకాండ, ఎలా ప్రజా ఉద్యమం ద్వారా తిరిగి మళ్ళా రామారావు గారు ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా యువతరం తెలుసుకోవాల్సి ఉంది. దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు. ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా దేశ రాజకీయాల్ని, ఒక నియంత్రణ ఎదుర్కొని దేశ రాజకీయాల్ని మలుపు తిప్పిన వ్యక్తి రామారావు గారు. ఈ రోజున మనందరం కూడా చర్చించుకుంటున్నాం. ఒక నటుడిగా కొత్త తరానికి తెలియకపోవచ్చు, అనేక పాత్రల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడు లేనని, ఏ చేయలేనని పాత్రలు ఆయన చేశారు. సాంఘికంగా, జానపదంగా కానీ, పౌరాణికంగా కానీ తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. అలాంటి వ్యక్తి పార్టీని ప్రారంభించిన 8 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఏ విధంగా పరిపాలన చేశారో మనం చూసాం. ప్రజా ఉద్యమం, ప్రజలు ఒక్కసారిగా బయటికి వెల్లువెత్తి వచ్చారు. ఆ ప్రజాస్వామ్య ఉద్యమం ద్వారా మళ్ళీ రామారావు గారు వచ్చి ఒక నియంతకి మొదటిసారిగా ఇందిరాగాంధీని ఎదిరించిన మొదటి వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఎన్నో సంస్కరణలు చేసి మాలాంటి వాళ్ళకి ఒక బాసటగా నిలిచారు. తమ్ముడు అని పిలిస్తే చాలా ఆత్మీయత, ఎవరు కులాలు లేవు, మతాలు లేవు, అందరినీ తమ్ముడు గౌరవంగా మాట్లాడే వ్యక్తి రామారావు గారు. ఆ రోజున ఆ ఉద్యమంలో వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, అన్ని పార్టీలు, కుడి ఎడమ పార్టీలు అందరినీ ఒక తాటి మీద తెచ్చిన ఏకైక వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై పరిపాలన చేసిన వ్యక్తి. ఆయన లేని లోటు ఎంత అయినా ఉంది మనకి. అలా మహానుభావుని గుర్తుంచుకుంటూ నాబోటి వాళ్ళం ఈ రోజున 80వ సంవత్సరంలో కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నామంటే రామారావు గారి స్ఫూర్తిని సవినీయంగా మనం చేస్తున్నాం. ఎవడి పేరు చెప్తే తెలుగు జాతి గర్వపడద్దు, ఎవడి పేరు చెప్తే అందరు హృదయాలు దేవుడు కొలువై ఉన్నాడు, ఎవరి పేరు చెప్తే రోమాలు నిక్కబడుస్తాయో, ఎవరి పేరు చెప్తే ఆడపడుచు నోట నుండి అన్నా అనే స్వరం పలుకుద్దో అతడే మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు గుండె చప్పుడు, మనన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి మరి చరిత్రలోని కొన్ని పేజీలు, పాత్రలు, సంఘటనలు సజీవంగా ఉంటాయి. అలాంటి జీవిత పాత్ర సంఘటన మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారిది. 1984లో ఎన్టీఆర్ పరిరక్షణ ఉద్యమం ఒక సజీవ చరిత్ర.
వారు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు వారు బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు ముఖ్యంగా మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జింపజేసి నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగుదేశమే నా పార్టీ అని ఒక రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లోనే చైతి జయకుడు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి కన్నోడా అని అధికారంలో రావడం చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు సినిమాలో ఏదైతే చెప్పేవాడో దాన్ని నిజమైనటువంటి నిజరూపం అంటే వారికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని అదే రకంగా ఆచరణ చేసేటువంటి పద్ధతిని కూడా వారు చూపెట్టారు. ఆ రకంగా సినిమాలలో బీదవాడు ఎట్లుంటాడు, వాని సమస్య ఏంటిది, వాటిని ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఆడవాళ్ళ సమస్య ఏంటిది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందనేటువంటి దానికి ఆలోచన చేసినప్పుడు బీదవాళ్ళకి తినటానికి తిండి ఉండాలి కాబట్టి 2 రూపాయల కిలో బియ్యం పథకం ఆయన తీసుకొచ్చాడు. ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు వారు తీసుకొచ్చారు. ఆడవాళ్ళకి బహిర్భూమి పథకం మొట్టమొదట పబ్లిక్ టాయిలెట్స్ కింద తీసుకొచ్చినటువంటిది వారు తీసుకొచ్చారు. రైతులకు కష్టమైనప్పుడు రైతులకు కావలసినటువంటిది ఏంది అని చెప్పి 50 రూపాయలకే కరెంట్ అనేటువంటిది వారు తీసుకొచ్చారు. ఈరోజు దేశం మొత్తంలో టాయిలెట్స్ ఉన్నాయి, ఫ్రీగా మనం బియ్యం ఇస్తున్నాం. అదే రకంగా మహిళల కొరకు హక్కులు తీసుకొచ్చినాం. ఇవన్నీ కూడా వారు సినిమాలలో చూపించేవారు. ఆ తర్వాత వాటిని అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని ఆచరించడానికి పూర్తిగా అమలు చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అసత్యాలను ప్రచారం చేయడమే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, వైకాపాకు మాత్రం కడుపు మంటగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశంలో విమర్శించారు. రైతులకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశంలో చెప్పారు. కులాలు, మతాల పేరుతో రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. పేర్ని నాని దిగజారుడు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. దిగజారుడు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు వైసీపీకి ఉన్నటువంటి సిద్ధాంతమే అబద్ధాలు చెప్పడం, విషప్రచారం చేయటం. మరి గతంలో మనం చూసాం వాళ్ళ యొక్క సంస్కృతి, సంస్కారం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కోర్టులు తప్పుపడితే జడ్జిల మీదే తప్పుడు కామెంట్లు పెట్టించడం, సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు అసత్య ప్రచారాలు చేయటం. సొంత బాబాయ్ హత్య జరిగితే ఆ హత్య ఎవరు చేశారో ఇవాళ అందరికీ తెలుసు. నారాసుర రక్త చరిత్ర అంటూ విష ప్రచారం చేశారు ఆ రోజు. ఇవాళ అవన్నీ కూడా బయటకు వచ్చి సొంత చెల్లిని, బాబాయ్ కూతుర్ని ఎలాంటి వాళ్ళ క్యారెక్టర్ మీదే అసాసినేషన్ చేసినటువంటి సందర్భం చూస్తే ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరేమో ఈ ప్రపంచంలో నాకు తెలిసాక. ఇవాళ సాక్షి పేపర్ వేదికగా లేదంటే సోషల్ మీడియా వేదికగా ఎలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తారో మనం చూస్తూ ఉన్నాం. రాజధాని గురించి ఇవాళ అమరావతి రాజధానిని ఏ రకంగా మీరు చేయాలో చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇవాళ అదంతా కోలుకుంటుంది. అలాగే విశాఖపట్నం పెట్టుబడులు పెట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి మీద అక్కడ మీరు నీచమైనటువంటి ప్రచారాలు చేయటం. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా వాటిని అసత్య ప్రచారాలు చేయటం. చివరికి ఎంత దుర్మార్గం అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు అన్నా క్యాంటీన్లు తీసేశారు. ఇవాళ అన్నా క్యాంటీన్లు నడిపిస్తూ ఉంటే అన్నా క్యాంటీన్ల మీద కూడా ఒక ఫేక్ ప్రచారం చేయాలని చేస్తున్నటువంటి విధానం. ఇంకా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకేముండవు. ఇవాళ రాష్ట్రాన్ని కష్టాలు, ఇబ్బందులు
రైతులు ఒక పక్క, రైతులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్గా వెంటనే స్పందిస్తూ, మామిడి రైతులకు ఇబ్బంది వచ్చింది, ఇమ్మీడియట్గా మామిడి రైతులకి అక్కడ అదనపుగా డబ్బులు ఇచ్చి ఆ మామిడి రైతులను ఆదుకున్నాం. అట్లాగే పొగాకుకు సంబంధించి ఇబ్బంది వచ్చింది, మరి ఆ పొగాకునంతా కూడా కొనుగోలు చేసినటువంటి విధానం. ఇవాళ యూరియా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, ఇవాళ పూర్తిగా స్టాక్స్ పెట్టాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మరి ఇవాళ పెద్ద ఎత్తున ఎరువులు తీసుకొచ్చి ప్రజలకు అందించాం. దాన్ని కూడా ఒక ఫేక్ ప్రచారానికి మీరు చేసినటువంటి తప్పిదాలు, ఇవన్నీ చాలా తప్పిదాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇన్ని ఒక పక్క సంక్షేమ కార్యక్రమాల్లో అన్న క్యాంటీన్లు కానీ, పెన్షన్లు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఈరోజు తల్లికి వందనం కానీ, ఏదైతే ఇవాళ శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇవన్నీ కూడా ప్రజలు చాలా చాలా అద్భుతంగా ఆదరిస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ, ఇవాళ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 9 మందికి సుమారు 7,22,921 రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద బడుగు వర్గాల ప్రజలు హాస్పిటల్ వెళ్లి నగదు చెల్లించిన పేదవారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సీఎం అర్ఫ్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఆయా వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని, గడిచిన సంవత్సరంలో 888 మందికి 8,20,87,152 రూపాయల మేర పేదవారికి సీఎం అల్ఫ్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం సంతోషంగా భావిస్తున్నానని, ముఖ్యమంత్రి చంద్రబాబుకి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుమారుగా 11 మంది లబ్ధిదారులకి 7,62,900 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఇచ్చిన చెక్కులతోనే కాకుండా నిన్న మొన్న ఎల్ఓసీల రూపంతో కూడా ఈ 11 మందితోటి ఇవ్వటం జరిగింది. గత సంవత్సరన్నర కాలంలో 8,20,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వివిధ జబ్బుల కింద వైద్యం చేయించుకొని ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వకుండా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 8,20,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పంపిణీ చేయడం జరిగింది. కంకిపాడు మండలంలో వచ్చి 1,60,00,000, పెనలూరు మండలంలో 1,20,00,000, మున్సిపాలిటీ వచ్చేసి 3,66,00,000, ఉయ్యూరు మండలంలో 80,00,000, ముయ్యూరు మున్సిపాలిటీలో 1 కోటి రూపాయల దాకా సుమారుగా 8,60,00,000 రూపాయలు, 30 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పంపిణీ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 14-19లో పెద్ద ఎత్తున 20 కోట్ల రూపాయల దాకా 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పంపిణీ చేయడం జరిగింది. మళ్ళా 19-24 మధ్యలో ఎవరైనా ముఖ్యమంత్రి సహాయ నిధి పేరెత్తితే కేసులు పెట్టండి అనే సంఘటనలు కూడా మేము చూసాం. మళ్ళీ గత సంవత్సరన్నర కాలంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ ఇవి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కూడా ఎక్కడా కూడా ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థికపరమైన ఇబ్బందులున్నా మరి ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 రోజుల కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. క్వాంటమ్ వ్యాలీ,
డేటా సిటీలతో ఏపీ రూపురేఖలు మారిపోతాయన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రతిబంధకంగా ఉన్న నిబంధనలను సవరిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు. గడిచిన సంవత్సరంలో 888 మందికి 8,20,87,172 రూపాయల మేర పేదవారికి సీఎం హెల్ప్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం సంతోషంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబుకి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరణ తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.